హలో ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ అయితే మేము విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాము. ఈలోగా మా ట్రైన్ వచ్చేసింది. వందే భారత్ అనమాట. ఇగోండి ఇప్పుడే వచ్చింది. ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి. ట్రైన్ అవుట్లుక్ సూపర్. అసలు ట్రైన్ డోర్స్ అన్ని సెన్సార్ సిస్టమ్. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. బయట ఎలాగుందంటే లోపల ఇంకెలాగుంటుందో ఎప్పుడూ ఎక్కలే, నేను ఫస్ట్ టైమే. ఇగోండి లోపలికి వచ్చాము. లోపల నుంచి చూస్తుంటే ట్రైన్ చాలా బాగుంది. బయట నుంచి అలాగ అనుకున్నాను, కానీ లోపల ఇంకా బాగుంది. ఇగోండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చాలా కూల్గా ఉంది. ఏసీ ట్రైనే. సమ్మర్లో అయితే ఈ ట్రైన్లో జర్నీ చేయడం బాగుంటుంది, కానీ వింటర్లోనే. ఇక్కడ మా అక్క బటన్ ప్రెస్ చేసింది, కానీ మనం వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. పుష్ బ్యాక్ టైప్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఏసీ ట్రైన్ కదా, చాలా కూల్గా ఉంది. ఫ్లైట్లో ఉండే ఫీలింగ్ వచ్చింది. ట్రైన్లో వెల్కమ్ డ్రింక్ లాగా వాటర్ బాటిల్, న్యూస్ పేపరే ఇచ్చారు. ఇక్కడ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ అయితే టీ అస్సలు బాగోదండి. టీ కాఫీ అసలు బాగోలేదు. నేను కూడా ట్రై చేసా. కిందన ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సైడ్ ర్యాక్స్ ఉంటాయి, మనం అక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. విజయవాడ నుంచి రేణిగుంట 5 అవర్స్లో రీచ్ అయిపోయాం.